ఒరే నిష్ట దరిద్రుడా, రైల్వే స్టేషన్ సైకిల్ మీద వస్తావేంట్రా? పిండారి ఎదవా, 15 రోజులు ఊరికి వెళ్ళిపోతున్నావు, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నా. వదలవు కదరా నువ్వు, కొట్టినాయాలా. బాబు వెళ్ళరా సార్. పార్కింగ్ ఎంత? గంటకి 2 రూపాయలు, రోజుకి అయితే 20 రూపాయలు సార్. అంటే వారానికి 150 రూపాయలా? దీని రేటు కంటే రెంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? టిక్కెట్ తీరిందా? వెనక్కి వెళ్తే టిక్కెట్ మొక్క, పారు చేస్తే డబ్బులు దోల. ఇప్పుడు ఏం చేస్తావురా? అవన్నీ ఎంటర్ చేసి సార్ చెప్పండి. నా వంతు సాయం చేద్దాం అనుకుంటున్నానండి. బట్టలా? కాదండి, సైకిల్. అమ్మని దాని చేస్తావా? నీకే పోయే కాలం రా. ఎంతో నమ్మకంగా 25 సంవత్సరాలు పనిచేసింది. ఇప్పుడైనా దురదృష్టవంతులకు ఉపయోగపడితే చాలండి. అయితే సైకిల్ తీసుకెళ్ళి ఆ డీసీఎంలో వేయండి. అలాగే సార్. అబ్బా, వాడిన రోజులను వాడి ఇలా వరద ప్రాంతాలు పంపించేస్తావా? నాశనం అయిపోతారా రే, అడుక్కు తినిపోతావు, సంక నాకిపోతావు, గ్యారంటీ. Your attention please. Train number 7429 Rayalaseema Express from Hyderabad to Tirupati ready to leave from platform number 2. సార్ यात्रियों సీట్ అండి. అలాగే ఇది నా సీట్ అండి. ఏంటి సార్ వెతుకుతున్నారు? ఏమన్నా పడిపోయిందా? సీట్ నీదన్నావు కదా, నీ పేరుందేమని చూసానులే. ఇదిగో చూడండి. నీ పేరేది? పేరు ఇక్కడ ఎందుకు ఉంటుందండి? బయట చాట్లో ఉంటుంది. అయితే బయటకు వెళ్ళి కూర్చో. నవ్వడ కూర్చుంటావే. మీ ఓడా? మీ పేరైనా రాసుందా? అలాగొచ్చా ఇండీసెంట్ ఫెలో. ముందు వత్తాలంటే చూడలేకపోతున్నాం. కనివిని ఎరగంది కను పాపలు ఏనాడు కలనైనా చూడండి. రండి, ఎదురుగా ఉంది పెట్టించేయండి. ఏమండి, దెబ్బలేం తగలేదు కదా? తనకెందుకు తగులుతుంది? తగిలితే ప్లాట్ఫామ్ కి తగిలి ఉండాలి. అమ్మాయి కనబడితే చాలు ఓ చైన్ ఇచ్చేయడానికి రెడీ అయిపోతారు. చదివే ఏ చైన్లో అయితే ట్రైన్ ఆగదా? ఇప్పుడు చూడు, ఆ అమ్మాయి నీకు చేయవలసి వచ్చింది. చొక్కా మీద చొక్కా మళ్ళీ నీకు. నువ్వు పదమ్మా. వెళ్ళవే. మన బొమ్మ వేసేస్తుంది.
అద్దంలో చూసుకున్నట్టుందే. ఉండవయ్యా, నీ ఆరాటం మిగిలినోడు కూడా చూడాలి కదా. ఏమండి చూడండి మన హీరో అచ్చు తిప్పేసాబాయిందండి. బాగుంది. ఎవరు చూడలేదు అన్నట్టుగా అలా క్యాజువల్ గా తీసాడు. నేను చూశాను కదా. ఇదిగో, ఎక్కడ పోతావు? ఒక హ్యాపీ మా పెళ్లి చూపులు పంపించుకుంటాడు. ఏమండి ఆగండి, చాలా ఫీల్ అయినట్టున్నారు. సారీ, వచ్చి కూర్చోండి ప్లీజ్. మళ్ళీ మళ్ళీ ఫూల్ అవ్వాలంటే ఏదోలా ఉందండి. అయ్యయ్యో, ఈ బొమ్మ వేసింది మిమ్మల్ని ఉద్దేశించి కాదండి. నా పోలికి ఉందో లేదో కానీ బొమ్మ మాత్రం బాగుందండి. అయ్యో రామ, ఒక్కసారి అటు చూడండి ప్లీజ్. అయ్య బాబోయ్, మీరు బొమ్మ వేసింది ఆ కోతినండి. ఆ కోతబ్బాయి మీ వెనకాలే ఉన్నాడు. నన్నేమో అనుకుని తగిదైపోయానండి బాబు. మరి మీ కోపం పోయినట్టేనా? అపర్ణ. రాము. నైస్ టు మీట్ యు. సేమ్ టు యు. గండికోట మా ఊరే. మా ఊర్లో మీకేం పని? చిన్న ల్యాండ్ వ్యవహారం అండి, అది అయిపోయి చాలా హ్యాపీ. బొండం తాగుతారా? నో నో, ఇట్స్ బాబు బొండాలు వెళ్ళరా. కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగో రావద్దు, ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి, మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చేయి. ఎంత? 10 రూపాయలండి. బేరం లేదా? లేదండి. ఈ స్ట్రాస్ అనేవి చాలా హెల్త్ హాజార్డ్ అండి. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. రావట్లేదా? పాపవాడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయవయ్యా, ఆ బొండ వేళ లోపల రాదు కానీ నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి. ట్రై చేయవయ్యా, బాగా ట్రై చేయి. ప్రతి బోడు పోదిరిచ్చాడు. ఎలా? ఇట్స్ స్కామ్. స్పాంజ్ కాదు, ఒరిజినల్. అన్బిలీవబుల్. యా. థాంక్స్. నీకు కూడా ఒకటి కావాలా? ఈడెవడండి ప్యాసింజర్ ట్రైన్లో ప్రతి స్టేషన్లోనే ఆపేస్తున్నాడు. నేనే ఆపా. బాలరెడ్డి, దండాలమ్మా. దండాలు సరే, నువ్వేంటి ఇక్కడ? పెద్దయ్య పంపాడమ్మా. ఏమండి మీరు ఇన్ని తినేస్తారా? చూడేమంటున్నారు? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఇన్ని ఐటమ్స్ నేనేం చేసుకుంటాను? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఆహా, మరి నీకేం తెలుసు? అది కూడా తెలియదు అనుకుంటండి. నాన్నా? ఏందమ్మా బాలరెడ్డిని తిడతాడావా? నాన్న చూడు ఎన్ని తెచ్చాడో. ఏమ్మా సరిపోలేదా? నాన్నా. అప్పు హాయిగా తిని పడుకోమ్మా. ఆ పిచ్చి గీతలు గీసుకుంటే అనవసరంగా నిద్రపాటు చేసుకోకు. అమ్మా అపర్ణ, వింటున్నావా? అలాగే నాన్న. సరే ఉంటానమ్మా. ఏమండి ఆకలి హెత్తుంది, ఓపెన్ చేద్దామా? అలాగే. వస్తానమ్మా, నేను వస్తానయ్యా.
మీ నాన్నగారి అరేంజ్మెంట్లు సూపర్ అండి బాబు. ఆ పెన్సిల్ ఎలా ఉండే, ఎందుకు తిరగట్లేదు? పర్వాలేదండి. 1 minute అండి. అమ్మాయి పర్లేదాను కదా. నాకు పర్వా ఉంది, నీకు గాలి తోలుతుంది కదా. ప్రతి ఓడు మధ్యలో దూరిపోవడమే. ఇప్పుడు నేను దీన్ని సరి చేస్తే భూమి తిరగడం ఆగిపోద్దా ఏంటో. లూజ్ కనెక్షన్ అండి, స్విచ్ ఆఫ్ చేయండి. జస్ట్ కామన్ సెన్స్. ఇందాక నుంచి చూస్తున్నాను, అది ఇది కలుపుతున్నావు, పనేం లేదా? కింద పైన తిరగకపోతే ఒక జాగాలో కూర్చోలేవు. మెత్తగా అడుగుతారేటండి, నాలుగు తగిలించక. జస్ట్ కామన్ సెన్స్. నువ్వేమో పెద్ద సైంటిస్ట్, మేమేమో పర్రెంగలేదోళ్ళం. ఓ పని చేయి, ట్రైన్ కింద దిగి పక్కన వాల్చి కిక్ కొట్టు, స్టార్ట్ అయిపోతుంది చేతకలా. ఏమండి, నిమిషం క్రితం వరకు కోపంతో ఊగిపోయారు. తను ఇలా ట్రైన్ ఆపకపోతే వీటిని చూసేవాళ్ళమా? అవునమ్మా, అబ్బాయిని అనవసరంగా తిట్టేశాం. ఆపితే ఆపావు గాని చాలా మంచి సీన్ చూపించావయ్యా. సారీ.